పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీఎంగా ఉండేవారా? కాదు. ఇదే కదా ఈ వీడియో చూస్తున్న మీ అందరి ఆన్సర్. కానీ మరి పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ ఎందుకు కాలేదు? కారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ సొంత కంపెనీని మాత్రమే ప్రొజెక్ట్ చేసుకుంటుంది. వాళ్ళ సొంత మనుషులను మాత్రమే ఆయా పదవుల్లో నియమించుకుంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం ఎన్నికల్లో గెలుపు కోసం ఉపయోగపడినటువంటి ఒక శక్తి మాత్రమే. ఆఫ్టర్ ఎలక్షన్ అతను ఒక కర్వేపాకు. ఎందుకంటే ఆయన హోమ్ మినిస్టర్ కావాలని జన సైనికులు అందరూ కూడా మనసా వాచా కోరుకున్నారు. ఆయన హోమ్ మినిస్టర్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ చివరికి ఏమైంది? వంగలపూడి అనిత మాత్రమే హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఎందుకు జరిగింది అంటే పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్ శాఖ మాత్రమే ఎందుకు ఇచ్చారు, గ్రామీణాభివృద్ధి ఆటవిక శాఖ మంత్రిగా మాత్రమే ఎందుకు ఇచ్చారు అంటే, అన్పయాటెడ్ పోస్టులు ఎందుకు ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడుకి ఎవరైనా అవసరం ఉన్నంత వరకే వాళ్ళను లెక్క పెడతాడు. ఆ వాజ్పేయి ప్రభుత్వం దగ్గర నుంచి అంటే గతంలో బీజేపీని మోసిన దగ్గర నుంచి మళ్ళీ బీజేపీని వద్దని పక్కకి నెట్టిన దగ్గర నుంచి తెలంగాణలో అంటే కాంగ్రెస్తో పార్టీ ఆ పార్టీతోటి కలిసి పనిచేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా అని చెప్పి చూసిన దగ్గర నుంచి రాహుల్ గాంధీని పొగిడి మళ్ళీ ఆయన గారిని మళ్ళీ తిట్టిన దగ్గర నుంచి ఇక కమ్యూనిస్టులను సిపిఎం సిపిఐని ఆయన గారు మోసి తిరిగిన దగ్గర నుంచి అంటే ఎన్టీ రామారావు దగ్గర నుంచి పార్టీని లాక్కునేటప్పుడు తనకు అత్యంత హెల్ప్ చేసిన సిపిఎం సిపిఐని కూడా పక్కను నెట్టేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడిది. అంటే సిపిఎం సిపిఐ కాంగ్రెస్ బీజేపీ ఈ 4 పార్టీల జాబితాలో ఇప్పుడు జనసేన చేరబోతూ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఆయా పార్టీలు నాయకుల జాబితాలోకి చేరబోతూ ఉన్నారు. ఆయన గారిని కూడా పక్కన నెట్టేసే క్రమంలో అధికారం మొత్తం మాదే మా కుటుంబానిదే అనిపించుకునే క్రమంలో హోమ్ మినిస్టర్ ఆయనకి ఇవ్వలేదు. ఆయనకు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజు అటవీ శాఖ మాత్రమే ఇచ్చారు. దీని మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దీని మీద ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఇతరత్ర సోషల్ మీడియాలో అత్యంత ట్రెండ్ నడుస్తూ ఉంది. థ్యాంక్ యూ.